హే గాయ్స్, వెల్కమ్ టు జెడ్మిన్ ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు మా రెసిపీ వచ్చి గోబీ మేథి అండి, క్యాలీఫ్లవర్ మెంతి కూర. ముందుగా ఒక ప్యాన్ అయినా గిన్నెనా ఏమైనా పెట్టుకుని ఆనియన్స్ ఫ్రై చేసుకోండి. ఆయిల్ వేసుకొని కొంచెం దోరగా అలాగా వేపేసుకోండి. అందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి కొంచెం వేపండి, పచ్చి వాసన లేకుండా. కొంచెం వేపితే చాలు, మాడిపోకుండా. వేపిన తర్వాత అందులో క్యాలీఫ్లవర్ వేసేయండి. క్యాలీఫ్లవర్లో ముందుగా కొంచెం వాటర్లో ఉప్పు పసుపు వేసి అలాగా పెట్టాము. ఇది వేసిన తర్వాత ఆనియన్లో వేసేసిన తర్వాత క్యాలీఫ్లవర్ కొంచెం ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత ఇందులో కొంచెం ఉప్పు, కారం, పసుపు, కొంచెమే పసుపు వేసుకోండి. పసుపు వాసన వచ్చేస్తుంది లేదంటే. ఇలా వేసుకున్నాక మెంతి కూర కడిగేసి చిల్లుల గిన్నెలో వేసి పెట్టాము. వాటర్ అంతా కిందకు వచ్చేసేలాగా మెంతి కూర వేసేసిన తర్వాత కొంచెం బాగా ఫ్రై చేయండి. కలుపుతూలా ఫ్రై చేయండి. ఆ తర్వాత టమాటా పైన తొక్క తీసేసి గింజలు కూడా లాన్ తీసేసి కట్ చేసి పెట్టాము. కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాము. అందులో పచ్చిమిరపకాయలు కూడా కొంచెం కట్ చేసి ఘాట్లు పెట్టుకుని అలాగా వేసుకోండి. వేసుకున్నాక మూత పెట్టేయండి. కుక్కర్ అయితే 2 విజిల్స్. వాటర్ వేయలేదు కాబట్టి 2 విజిల్స్లో అందులోనే మగ్గిపోతాయి. చాలా టేస్టీగా ఉంటుందండి. రోటీల్లోకి, రైస్లోకి, అన్నిటిలోకి బాగుంటుంది ఈ కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. మేము రైస్లోకి ట్రై చేసాం, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.